హాయ్, మీ పేరు? వైష్ణవి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా ఆన్సర్ ఇస్తాను. చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఆన్సర్ చేస్తున్నారా ఫోన్ లేదు, అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్ పగల కొట్టుకుంటే ఆమ్లెట్ వేసుకుంటే ఎలా? పగల కొట్టుకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారు? అదే ఎలా? ఎగ్ ఇట్స్ ఓకే. ఎగ్ పగల కొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారు? ఎలా అంటే ఏం చదువుకున్నారు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. సెకండ్ ఇయర్ చదువుకుంటే ఆన్సర్ ఈజీగా తెలుసు. ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి తెలుసు ఈజీగా. సెకండ్ ఇయర్ ఏమో నాకు తెలియదు. తెలిసి ఉంటుంది. ఎగ్ పగల కొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేస్తారు అసలు? వేసుకొని తినొచ్చు. అదే ఎలా అంటుంది? అదే ఎలా వేస్తారు? ఆమ్లెట్ వేయాలంటే ఎగ్ పగలగొట్టాలి కదా. పగలగొట్టాలి. అదే ఎలా పగలగొట్టిన ఆమ్లెట్ వేసుకొని తింటారు. పగలగొట్టకుండా పగలగొట్టకుండా అయినా వేసుకుని తినరు ఆమ్లెట్. ఇంకా తినాలి. పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి. షాప్ లో నుంచి కొనుక్కొచ్చుకోవాలి. క్వశ్చన్లో ఆన్సర్. పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలంటే క్వశ్చన్లో ఆన్సర్. ఏమో నాకు అంత. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా, దీని ఆన్సర్ స్కిప్ చేస్తాను, లాస్ట్ లో చెప్తా. ఓకే. 2 కీస్ ఉంటాయి. ఈ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేస్తుంది? ఏంటిది? మంకీసా? మంకీసా? కాదు, ఆన్సర్ ఇంకా అలానే 2 కీస్ ఉంటాయి. డాంకీ. 2 కీస్ ఉంటాయి. ఆ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేయాలి? ఏంటిది? ఏది చిన్న పిల్లగాడు చెప్తాడు. నేను మరీ అంత కాదు. సరే, నేను ఆన్సర్ చెప్తా. మీకు ఇష్టమైన హీరో ఫేవరెట్? ప్రభాస్. ప్రభాస్ గారు ఏదైనా ఒక డైలాగ్ ఎప్పుడైనా ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని ఇంత కష్టపెట్టాలని నాకు ఎలా అనిపిస్తుంది? అది వర్ష మూవీలోదే. అది ఇప్పుడు చెప్పడం అవసరమా? ఆన్సర్ కావాలంటే డైలాగ్ చెప్పాలి. కొద్దిగా ఇక్కడ అంటే త్రిషాని వెళ్ళి అడుగుతారు కదా. మైక్స్ మొత్తం త్రిషాని అడుగుతారు కదా, అదే నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని. సో నమ్మక ఏం చేయమంటావు అని త్రిష అంటుంది కదా. ఇంకా వేస్ట్, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు అని ఒక డైలాగ్ అంటారు కదా. లైక్ డైలాగ్ నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను అని అంటారు కదా. ఆ డైలాగ్. సరే, క్వశ్చన్స్ కొద్దిగా పక్కకు పెడితే నమ్మకం ప్రేమ అని వచ్చింది. లవ్ స్టోరీ లేదు. అంటే ప్రేమ అని వచ్చింది. అంటే ప్రేమ అని వర్డ్ వస్తే లవ్ చేస్తుందంట. లేదు, నాకు లవ్. సరే, మీకు లవ్ లేదు, లవర్ లేదు అనుకుందాం అన్న. సరే, లవ్ చేసిన వారికి మీరు ఏం చెప్తారు? అంటే లవర్స్ ఎలా ఉంటారు మీ లైఫ్ లో? ఒక పార్ట్నర్ వస్తుంది అంటే నా లాంటి ఒక పార్ట్నర్ వస్తే ఎలా ఉంటారు? కొంచెం ఏంటి నాకు అలాంటిది ఏం తెలియదు. నాకు అలాంటిది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ప్రతి అమ్మాయికి. అమ్మాయికి క్వాలిటీసా, అబ్బాయికి క్వాలిటీసా? అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. మీ లైఫ్ లో వచ్చే అబ్బాయికి ఎలా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెడితే దీన్ని చాలా ట్రోల్ చేస్తారు. నేను చెప్పను. క్వాలిటీస్ చెప్పండి. క్వాలిటీస్ అంటే పెద్దగా ఏం లేవు. ఒక చిన్న జాబ్ ఉండాలి, మంచిగా చూసుకోవాలి, అంతే. అంటే 2 క్వాలిటీస్. కొంతమంది అడిగితే అంటారు కదా 2 crores కావాలి, 3 crores కావాలి. అలా కాకుండా మినిమం ఒక 30K. అబ్బా, చాలు. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సరే. మీ క్వశ్చన్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా గుర్తుకున్నాయా? నేను మర్చిపోయినా. ఎందుకంటే 2 keys ఉంటాయి. 2 keys ఉంటాయి. ఆ కీస్ తోని దేన్ని ఏ డోర్ ఓపెన్ చేయలేము. ఓకే, డాంకీ మంకీ. అదేనా? మరి నేను అదే కదా చెప్పాను. మరి గట్టిగా చెప్తే అయిపోతుండే కదా. సరే, ఇంకో క్వశ్చన్. ఎగ్ పగల కొట్టకుండా రాత్రి వేసుకొని తింటే అయిపోతుంది. క్వశ్చన్స్ ఫన్నీగానే ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? మా క్వశ్చన్స్ ఆర్ లవర్ అంటే నా గురించి. నీ గురించి నేనెందుకు చెప్తా? సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.